నేను ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాను, చైనాకి వెళ్ళాను అనుకో, ఋగ్వేదములో ప్రథమ మండలము అది అంటే వాడు ఎవడరా నువ్వు, చాలా గెట్ అవుట్ అంటాడు. ఏందిరా ఋగ్వేదం, పాగలు హోగాయతో, ఏ పిచ్చి పట్టిందని ఋగ్వేదం అంటాడు వాడు. ఎందుకంటే వాళ్ళకు వేదం మీద నమ్మకం లేదు, టోటల్గా నాస్తికులు. వాళ్ళకి ఎలా చెప్పాలి, వీడు తెలీదు. నాకు తెలుసు, నన్ను తీసుకెళ్ళి చైనాలో ఎత్తాయి, రష్యాలో ఎత్తాయి, ఆఫ్రికాలో ఎత్తాయి, ఎక్కడైనా ఎత్తాయి. వాడి మత విశ్వాసం ఏదో తెలుసుకొని ఆ మత విశ్వాసమును బట్టి, వాడికున్న నేపథ్యము బ్యాక్గ్రౌండ్ బట్టి వాడికి ప్రకృతి వేదము ద్వారా చెప్పాలా, లిఖిత వేదము ద్వారా చెప్పాలా, మనోవేదము నుండి చెప్పాలా, డిసైడ్ చేసుకునే ఒక పరిపక్వత దేవుడు మా తాతలు ముత్తాతల నుంచి నా దాకా ఇచ్చాడు. అందులో నన్ను చెక్కిన గురువులలో మాసిలమణి గారు ఉన్నారు, కేవి జేకబ్ గారు ఉన్నారు, అద్దంకి దావీదు గారు ఉన్నారు, రవి జకరేష్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది మహానుభావులు ఉన్నారు. లెర్న్ హౌ టు టీచ్ అండ్ ప్రొక్లెయిమ్ ద గాస్పెల్ అని చెబుతుంటే అవన్నీ వేరే మతం సంగతి మనకెందుకు అంటాడు.